वांटेडली इन रखली తప్పు కావచ్చు ఏదైనా సరే అప్పుడు దాని సిచ్యువేషన్ని కూల్ డౌన్ చేసేదానికి మాత్రమే పెద్ద మనుషులుగా మీ పాత్ర మీరు పోషిస్తే పోలీస్కి హెల్ప్ చేస్తే మీరు సొసైటీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయంటే తర్వాత జరుగుతున్నాయి. ఇన్సిడెంట్ అయిన తర్వాత మనము కమిటీ మీటింగ్ పెట్టడము, తర్వాత కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళకి రిమాండ్ జైలుకు పోయి ఇవన్నీ పబ్లిక్లో ఆ ఎనిమిదిని పెంచిన తర్వాత చేస్తున్నారు. అవి జరగకుండా ఉండడానికే ముందే మనం ఈ మీటింగ్. మీరు ఆ మైండ్ సెట్లో ఉన్నారంటే వాళ్ళకు జరగదు. ఒకవేళ జరిగినప్పుడు మేము పోలీసుతో మాట్లాడినప్పుడు మీరు మా సైడ్ ఫేస్ చేసి చెప్పే విధంగా ఉండకూడదు. అర్థమైందే? అటు సైడ్ తిరిగి మీరు అంటే పోలీస్ సైడే ఉండి మేము అటు ఫేస్ చేసినట్టు మీరు కూడా అటే ఫేస్ చేసి పెద్ద మనుషులు వాళ్ళకి సర్ది చెప్పే విధంగా. అప్పుడు ఎవరికి వాళ్ళు అది తప్పు రైట్ అనేది డిసైడ్ చేసి అప్పటికప్పుడు చేయలేము. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే సామరస్యంగా ఇట్లే కూర్చొని మాట్లాడితే సెటిల్ అవుతుంది ఇష్యూ. ఏదైనా మాట్లాడచ్చు. 100 మంది ఏదో కూర్చొని 100 మందికి ఒక సమాధానం చెప్పేదానికి అవుతుందా? లేదు. కరెక్టే ఉండొచ్చు, మీ సైడ్ నుంచి కరెక్ట్ మీరే ఉండొచ్చు. అవతలకి చెప్తే వింటారా? అప్పుడు ఇన్నే స్టేజ్లో ఉంటారా? విన్నారు కదా. మామూలుగా మనం ఏదో మన ఇంట్లో ఏదైనా ఒక విషయం మాట్లాడితేనే 4 రకాలు ఉంటాయి అభిప్రాయాలు. ఆ ఉన్న 1000 మందికి 100 మందికి ఒకే అభిప్రాయం రావాలంటే. బక్రీద్ సందర్భంగా మనకు పలమనేరు టౌన్లో ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. హిందూ ముస్లిం పెద్దలతో అందరితో కలిపి ఈ పీస్ కమిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. దీంట్లో భాగంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటర్ అనేది ఇంపార్టెంట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి అందరూ ముస్లిం పెద్దలు అందరూ అంగీకరించినారు. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు పలమనేరులో. ఇదే విధంగా పీస్ అండ్ హార్మోనీని కంటిన్యూ చేస్తామని చెప్పి పెద్దలు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైం పెద్దలు కూడా దాన్ని ఆ గ్రావిటీని అన్నెసరీ రూమర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రూమర్స్ని అన్నింటినీ నమ్మకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ మీటింగ్లో. నిజంగా వాళ్ళకి ఏదన్నా అటువంటి నోటీస్ వస్తే కనుక మాకు ఇమీడియట్గా పోలీస్కి దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యకి వాళ్ళ సమక్షంలోనే పరిష్కారం చూపుతామని చెప్పి కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ.